ప్రజలారా అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? దేవుని స్తుతించారా? ఆరాధించారా? మహిమపరిచారా? గణపరిచారా? ప్రజలారా అందరికీ నా ప్రేమలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ప్రజలారా అందరం కూర్చున్నా, నిలబడ్డా, మోకాలు వేసినాం, దేవుని గణపరచాలి కాబట్టి కళ్ళు మూసుకొని దేవుని చేతులు పైకెత్తాను. యోహాను సువార్త 15:7 నేను మీరు మా యందు ఆ మాటలు మీ అందు ఉన్నప్పుడు మీరు ఏది అడిగిన ఇస్తానని దేవుడే చెప్పారు. కాబట్టి ఆ వాగ్దానం మా యందు నెరవేర్చమని ప్రార్థన చేశాను. కళ్ళు మూసుకొని దేవుని వచ్చేది సర్వోన్నతుల సర్వాధికారి సర్వోన్నతుల సృష్టికర్త ఆకర్షణ సింహాసనం భూమి కార్మిక మేడలు ఇస్తాను. ప్రార్థన వాళ్ళ తీర్మానం అద్భుతాలు ఆచరణ జరిగించాను. చూసుకునే దేవుడు, వెంటనే దేవుడు, మాట్లాడే దేవుడు, క్రీస్తు పలికే దేవుడు అవుతారు. అక్కర్లు తీర్చు, అవసరాలు తీర్చు, వచ్చిన వాళ్ళ కుటుంబ వాళ్ళు శాంతి సమాధానం అయితే నెమ్మది కలిగించుతారు. వాళ్ళు ఇచ్చినాడు మూగలు మాట్లాడు చూద్దాం ఐసీలో హాస్పిటల్ ఎక్కడ మీద ఉన్న వాళ్ళని తాకి స్వస్థపరిచి ఇంటికి వచ్చి సాక్షి సాయం చేద్దాం. హెల్ప్ చేద్దాం. అద్భుతాలు ఆచరణ జరిగించడం, దీనస్థితిలో ఉన్న బలపరిచి దీవించు, ఆశ్రమం ప్రతిదేశం భద్రాత్మ ప్రతి పట్టణం ప్రభాయసే వచ్చిన వాళ్ళ కుటుంబాలు శాంతి సమాధానం వాళ్ళ దేవాన్ని చాలా అక్కలు వాళ్ళను వాళ్ళ పిల్లలను కుటుంబాలను ప్రభా అందరు రక్షణకు రావాలి కానీ ప్రతి దేశం ప్రతి రాష్ట్రం ప్రతి పట్టణం అందరూ రక్షణకు రావాలి కానీ అందరినీ శుద్ధించి నిన్ను ఆరాధించి నేను మయపరచాలి. చర్చలు కట్టడానికి పర్మిషన్ రావాలి కానీ అద్భుతాలు ఆచరణలు జరిగించు, దీవించు, ఆశీర్వదించు తల్లి. అందరికీ రాకపోకలకు క్షేమకరమైన ప్రయాణాలు, చదువుకునే పిల్లలకు మంచి చదువులు వచ్చిన హెల్ప్ చేద్దండి. ఏదో దీనస్థితిలో ఉన్న బలపరచు, దీవించు, ఆశీర్వదించు తల్లి. అద్భుతాలు ఆచరణలు జరిగిన వాళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇచ్చిన సాయం చేద్దాం. ప్రతి విషయంలో నువ్వు ఉండి నడిపించండి. అలా అవసరాలు తీరుస్తున్నందుకే స్తోత్రం. వచ్చిన వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ హృదయవాంఛలు ఏమున్నాయి, మక్కలు వెళ్తాను నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా అలా హృదయవాంఛలు చేస్తాను, వాళ్ళ అవసరాలు తీస్తాను, వాళ్ళ అక్కర్లు తీస్తాను. ప్రభా వాళ్ళందరూ ఎక్కడైనా శ్రమలు పెడతారు. అందరినీ దీవించి ఆశీర్వదించి అందరికీ రాకపోకల క్షేమకరమైన అధికారులను కూడా ప్రభా వాళ్ళని కూడా దీవించి ఆశీర్వాదించి ప్రభా దేశం విషయం ఎలా ముందుకు కొంచెం పోవాలో ఆలోచించే మనసు దయచేయండి, ఆలోచించే హృదయం దయచేయండి. వాళ్ళకు కూడా రాకపోకల క్షేమకరమైన వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు రాకపోకల క్షేమకరమైన ప్రయాణం యేసు నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్.